యూట్యూబ్లో కూడా వాక్యాన్ని చూస్తూ మలబడిస్తున్న ప్రియ దేవుని పిల్లలందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంచిది. మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కరుణ కటాక్షను బట్టి, కృపను బట్టి ఈ సమయాన్ని గడియలో చూడగా చాలా మంది చనిపోయారు. వరంద చందాలు కలిగిన వారు, పేర్లు కలిగిన వారు, ప్రఖ్యాతి కలిగిన వారు, అమెరికా దేశంలో చాలా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. చైనా, ఇటలీ అనేక దేశాల్లో పెద్ద పెద్ద పేరు కలిగిన వారు, ఆంధ్ర, తెలంగాణలో ఎంతమంది. కానీ చాలా మంది ఈ వైరస్ని బట్టి చనిపోయినట్లుగా, రోజు రోజుకి వైరస్ ఎక్కువ అవుతూ ఉంది. ప్రజలు కూడా అనేకులు చనిపోతున్నారు. అనేకులు కూడా హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్న వారు కూడా ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, కొన్ని మాటలు లేఖనాల్లో కొన్ని లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. కనుక యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, చాలా చక్కనైన లేఖన భాగము, 1వ అధ్యాయము వచనాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని చక్కగా మనము చదువుకుందాం. 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 1 కాదు కానీ 2 కాదు కానీ చాలా విషయాలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిన ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండునని నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును. చిన్న ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ మనం ముందుకెళ్తాం. దయచేసి మీరు వాక్యాన్ని వినే సందర్భంలో మీరు అటు తిరగక లోపల బయట తిరగకుండా దయచేసి శ్రద్ధగా కూర్చొని దైవభక్తితో వాక్యాన్ని వినండి. మేము జ్ఞానం కలిగిన వారం కాదు, ఏదో మరబాలను మీకు చెప్తామని కాదు, కానీ లేఖనాల్లో ఉన్నాయే మీకు బోధించాలన్న ఆశతో ఈ తెగుళ్ళు వచ్చిన, వైరస్ వచ్చిన ప్రాబ్లం బట్టి మేము మీ ఇంటికి రాలేకపోయినప్పటికీ, మీరు మా మందిరంలోకి రాలేనప్పటికీ దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, మాకిచ్చిన తలంతులను బట్టి మోచువారమైన మేము ఉండగా దేవుడు తన కృపతో మాకు బయలుపరిచిందే. మేము చదువుతున్నప్పుడే కానీ, మేము ప్రార్థిస్తున్నప్పుడే కానీ దేవుడు మాకు ఏదైతే బయలుపరుస్తున్నాడో అదే సంఘంగా బిడ్డలకు మీ ముందర మేము ఉంచుతున్నాం. కనుక ఈ కొద్ది వాక్యమైనా మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలని, వినేటప్పుడు కూర్చొని చక్కగా వినాలని, ఫ్యామిలీగా కావచ్చు, లేకుంటే ఒకరే కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఈ కొద్దిసేపు వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని ఇప్పుడు మనం చేస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఎంతవరకు ఆరాధనలోను పాటల్లోనూ తోడైనావు. చదవడం లేకుండా మనకి అవసరం ఇసులు చేసి నీ ఆత్మతో నీవే నీ పిల్లలతో నాతో కూడా మాట్లాడమని యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను ఎదుట నిలవలేక ఉండునని నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును అని రాస్తాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడిని ఎదుట నిలవలేడు అని నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. మీరు గమనించండి, మన పితరులకు దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగ మన పితరులు, మన భక్తులు చాలా మంది ఉన్నారు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడంట. అదే మోషేకు తోడైన దేవుడు యెహోషువతో కూడా చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్తాను. దైవజనులకు దేవుడు తోడై ఉన్నట్లుగా దేవుడు మీకునో తోడై ఉంటాడు.
మోషేకు దేవుడు తోడై ఉన్నాడు, అదే ప్రకారం యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉండే దేవుడు, మీరు బాగా గమనించారు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు తోడుగా ఉండే దేవుడు. మనుషులు ఎవరు మనకు తోడు లేకపోయినా, బంధువులు ఈ సందర్భం విడిచిపోవచ్చేమో కానీ, స్నేహితులు విడిచిపోవచ్చేమో కానీ, ఈ పరిస్థితులలో నేను వెళ్తే వాళ్ళతో సాహసం చేస్తే, లేకుంటే బంధువులు ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేదా నాకు ఇబ్బంది అని చాలా మంది మనం విడిచిపోవచ్చేమో కానీ, ప్రభు మనకు తోడై ఉంటాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, యెహోషువకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను. మళ్ళా లైన్ మనం చదివితే, నిన్ను విడవను, చూసారు, నిన్ను నేను విడవను, నేను 83 లైన్ మీరు చూస్తూ ఉండండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాడు. ఒకటి, నేను నీకు తోడై ఉంటాను. రెండో మాట మనం చూస్తే, నిన్ను విడవను, నేను ఎడబాయను. తల్లి మొక్కలను విడిచిపెట్టిపోవచ్చు, తండ్రి మనల్ని విడిచిపెట్టిపోవచ్చు, వాళ్ళు మర్చిపోవచ్చు, ఈ లోకంలో మనకి ఎవరు తోడు లేకపోవచ్చేమో కానీ ప్రభు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, ఆయన నిన్ను నేను విడవను, నిన్ను నేను ఎడబాయను. ఒకవేళ ప్రభు మనల్ని విడిచిపెడితే, ప్రభు మనం మర్చిపోతే ఇక మన గతి ఏమవుతుంటారు? ప్రభు తోడు లేకపోతే, ప్రభు మనం విడిచిపెడితే, ప్రభు మనం మర్చిపోతే మన జీవితం ఏమైపోవునో. అందుకే బైబిల్ గ్రంథంలో, ఆ యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను వానినే ఆదరించదను. చివరి లైన్లో, చివరి పేజీలో ఉంటుంది అనుకుంటా, చివరి పేజీ 50, 60 చూడండి. యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాస్తాడు. మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం, రైట్, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఎంత మంచి మాట ప్రియమైన పిల్లరా. 46వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ వచనం ఎంత మంచి మాట అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతేమో కానీ, ఒకవేళ తండ్రిని విడిచిపెడతాడేమో కానీ, యేసుప్రభు అంటాడు, నేను విడవను, నేను ఎడబాయను. యెహోషువతో వాగ్దానం చేస్తున్న దేవుడు ఇప్పుడు నీతో నాతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి 2 ఏళ్ళు దేవుడిని విడిచిపెట్టాడా? ఈ కరువు, ఈ వైరస్, ఇప్పుడు వచ్చిన ఈ ఉపద్రవం, ఈ శోధనలో దేవుడిని విడిచిపెట్టాడా? ప్రభు నేను ఎడబాచాడా? నేను మర్చిపోయాడా? లేదు కదా. మనం భయపడాల్సిన అవసరమా ఇక లేదు. దేవుడు మళ్ళా నీకు వాగ్దానం చేస్తున్నాడు, ప్రభు మళ్ళా నీకు మాటిస్తున్నాడు, నేను యెహోషువకు తోడైనట్లుగా నేను మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. దేవుడు మోషేకు తోడైనట్లుగా యెహోషువకు తోడై ఉంటున్నాడు. యెహోషువకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. మోషేని ఎడవని ఎడబాయలేదు, యెహోషువను కూడా ఎడబాయని అంటున్నాడు. కనుక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రియమైన పిల్లరా, ఇంకొక లేఖన భాగాన్ని కూడా మీ ముందుంచుతారు. దానితో లేఖనాలను మన శ్రద్ధగా ఆలోచిద్దాం. లేఖనాల్లోనికి మనం వెళ్తూ చక్కగా ఒక మంచి మాట, ఇంకొక మాట కూడా రాయబడింది. ఆ వాక్యాన్ని కూడా మనం శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన పిల్లరా, లేఖన భాగంలోనికి వెళ్తూ కొన్ని లేఖనాలను జ్ఞాపకం చేసుకుని, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం అనుకుంటారు. జకరియా గ్రంథం 8:15 చూడండి ఒకసారి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి
ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు మనం మీరు శ్రద్ధగా ఆలకించండి. ప్రియమైన బిడ్డలారా, మంచిగా ఆలకించండి. దేవుడు మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేసే దేవుడు కాదు. నేను ఈ కాలంలో మీకు మేలే చేస్తాను మనం అనుకుంటాము. అయ్యా ఏం మేలు జరిగిందయ్యా, భయంకరమైన కరువు వచ్చింది, ఆకలి కాస్త అలమటిస్తున్నాము, మేలే కలుగుతుంది ఈ కాలంలో. మనం ఒకసారి కొంతమందికి డౌట్స్ రావచ్చు, కలవరం రావచ్చు. ఆహారం కంటే దేహం ముఖ్యము. చూడండి, మన శరీరం కంటే ప్రాణము ఇంకెంతో ముఖ్యం. మరి ఈ కాలంలో కూడా దేవుడు మనకు తినడానికి ఆహారం ఇస్తూ, త్రాగడానికి నీరిస్తూ, ఏ తెగులుని శరీరానికి, ఏ రోగముని శరీరానికి తగలకుండా కాపాడుతూ, ఇదిగో సమాధిలోనికి మన మట్టిలోనికి మనం కలిసిపోకుండా, మన ఆత్మ పాతాళంలో దిగిపోకుండా ప్రభు తప్పించింది వేరు కాదా? ఇంకా దేవుడు అంటున్నాడు, ఈ సందర్భంలో, ఈ ప్రాబ్లమ్స్ లో, ఇప్పుడు కలుగుతున్న ఉపద్రవాలలో, ఈ కష్టాలలో కూడా నేను మీకు మేలు చేస్తాను కనుక మీరు భయపడకండి. ఒకటి ఎడవడు ఎడవాయుడు తోడై ఉంటాడు. ఇంకా అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నేను మేలు చేస్తాను నీకు. నేను కీడు చేసే దేవుడిని కాను. తన పిల్లలకి దేవుడు కీడు చేసేవాడు కాదు. తన పిల్లలకు దేవుడు మేలు చేసే దేవుడు, ఆయన మనకు మేలు చేస్తాడు. కనుక ఈ అంశము, ఈ మాటలు మనం గమనిస్తే, నీవు భయపడకుండా. యెహోషువ గ్రంథంలోకి వస్తే ఇంకొక మాట ఏమంటారు తెలుసా? నిన్ను విడవను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఎలా ఉండాలంట? నేను ఎడవను, నేను ఎడబాయను కనుక నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. తిరిగి వారు దేవుడి రాజ్యానికి వారసులు కాదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లేఖనాలు, ప్రకటన గ్రంథంలో చక్కగా రాస్తాడు. ఆ 21వ అధ్యాయంలో 4వ వచనం అనుకుంటా చక్కగా రాస్తాడు. కింద చదువుకుంటా అక్కడ ఉంటే కొన్ని ఉంటాయి. పిరికి వారును, అవిశ్వాసులను, ఇక వ్యభిచారులు, నరహంతకులు కొన్ని ఉంటాయి. ఎవరు వారు దేవుని రాజ్యానికి చేరరు. నువ్వు పిరిగితనంలో ఉండాల్సిన కారణం ఏంటి? అసలు నీకు భయం ఎందుకు? అసలు నీకు పిరిగితనం దేనికి? దేవుడు లేడని భయపడుతున్నావా? దేవుడు కాపాడడానికి భయపడుతున్నావా? దేవుడు నిన్ను ఆదుకోవడానికి భయపడుతున్నావా? దేవుడు నిన్ను బలపరచడానికి భయపడుతున్నావా? ఎందుకు మనకు భయం? అసలు పిరిగివారు అయితే దేవుడు బిడ్డవే కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వానినే జయించి ఉన్నారు. చిన్న పిల్లలారా అంటే దేవుని పిల్లలారా, మీలో ఉన్న యేసయ్య ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. మీరు ఆ సాతానుని, మీరు ఆ లోకాన్ని జయించి ఉన్నారు. జయించడం నేర్చుకోవాలి. మనలో ఉన్నవాడు యేసయ్య సామాన్యుడు కాదు. ఓ గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. ఒక శక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. బాచుడైన దేవుడు, మరణపు మనల్ని విడిచి తిరిగి లేచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, పాపము లేని దేవుడు, యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. ఆ జీవం కలిగిన ప్రభు మనలో ఉన్నాడు. అందుకే ఒక భక్తి కలిగిన బిడ్డలుగా మనం మార్చబడాలి. భయాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు? నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి. ఎలా ఉండాలంటున్నాడు చెప్పండి? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. తిరిగివాడుగా కాదు. ఎందుకు నువ్వు ధైర్యంగా ఉండాలి? ఎందుకు నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి? ప్రభు ముందే చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నేను నిన్ను విడవను, నిన్ను నేను
ఎడబాయను. నేను మోషేకు తోడున్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను యెహోషువ. నేను విడిచిపెట్టను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను మోషేకు తోడై ఇంతకాలం నడిపించాను, ఇదిగో యెహోషువ నీకు తోడై నిన్ను నడిపిస్తాను, నువ్వు భయపడవద్దు. నేను ఏడవను ఎడబాయను, నేను మోసే తోడైనట్టు నీకు తోడై ఉంటాను, నేను ఏడవను ఎడబాయను. కాబట్టి నువ్వేం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, తిరిగి వాళ్ళగా ఉండవద్దు. మోసతో నేను ఉన్నాను కదా, మోసేని ఎలా నడిపించాను చూస్తలేదా? మోసేని ఎలాగా నేను నడిపిస్తూ వచ్చాను నువ్వు చూడలేదా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళు మోసతో ఉన్నావే, మోసేని ఎలా నడిపించాను తోడై, నీకు నేను తోడై ఉంటాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యెహోషువ. కాబట్టి నువ్వు భయపడాల్సింది ఏమి లేదు, నువ్వు భయపడవద్దు. కానీ నువ్వేం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ఎందుకంటే నీకు తోడై ఉంటాను, నేను విడవను, నేను ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి భయం ఎక్కువ, చాలా మందికి భయం ఎక్కువ. అంటే భయం అంటే భయపడతా ఉంటాయి. ఎందుకు నీకు భయం? దేవుడికి తోడే లేడా? దేవుడు తోడే నేను కాపాడుతులేదా? బాగా గమనించండి, ఆయన మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని కాపాడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఆయన కదా మనకు తోడైంది. ఇంకొక లేఖన భాగాన్ని చూపిస్తారు దయతో. శ్రీమతి ఏం పిల్లారా, లేఖనంలోనికి రండి. మత్తయి సువార్త, మత్తయి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే ఒక లేఖన భాగం మనకి కనబడు. ఒక మంచి మాట, 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కొత్త వాక్యాలు ఏం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నవే మీరు అనేక సార్లు వినుండొచ్చు. ఆయన ఒకసారి మరొకసారి మీ మధ్యన లేఖన భాగాల నుంచి ఆశపడుతున్నాను. చూడండి, బాగా గమనించండి. 14వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం. వెంటనే చదవండి. ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతమా చేసిన. ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. దోణి తనకి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన దోణి కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇంకా ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని. చాలు, చిన్న మాట బాగా గమనించాడు. తర్వాత కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి, మనం చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ లేఖన భాగంలో ఉన్న సారాంశాన్ని మనకు గుర్తు చేసుకుంటే, ఒక చోట యేసుప్రభు ఉన్నాడు, జన సమూహం వచ్చారు. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి వేల మంది వస్తారు. గ్రామాల్లోంచి, పల్లెల్లోంచి, పట్టణాల్లోంచి పబ్లిక్ తండలుగా వచ్చేస్తారు. ఎందుకంటే రోగాలు పోగొట్టుకోవడానికి, సమస్యలు వచ్చి బాధల్లో కష్టాలు ఎవరైతే ఉంటారు వారందరూ విడుదల పొందడానికి వస్తారు. ప్రభు వారిని స్వస్థపరిచి వాళ్ళకి కావాల్సినంత సహాయం చేసి ఉన్నపాటున జనాన్ని పంపించి అదే ఉన్నపాటున శిష్యుల మీద తొందరగా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళిపోమని చెప్పాడు. యేసుప్రభు రాలేదు అంత, కానీ వాళ్ళు వెళ్ళమని చెప్పాడు. వారు దోణి ఎక్కారు, సముద్రంలో ప్రయాణమై వస్తున్నారు శిష్యులు. యేసుప్రభు ఏకాంతంగా ఉండి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఏకాంతంగా ఉన్నాడు. సాయంకాలం అయింది. ఆ దోణి వైపు చూస్తే దోణి అద్దరికి వెళ్ళదు, ఇంకా దరికి చేరలేదు, ఇంకా నీళ్ళలోనే ఉంది. అప్పుడు గాలి బాగా గమనిస్తున్నారా, అలలు చేత దోణి కొట్టబడుతుంది. ఆ దోణిలో శిష్యులు
కూర్చొని ఉన్నారు. అది ఎంత నెట్టినా ఆ ధోని అద్దరికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే అలలు వస్తున్నాయి, గాలి వీస్తుంది, ఆ ధోని ముందుకి సాగిపోవట్లేదు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆ ధోనికి శ్రమ కలిగిందని అర్థం. ధోనిలో ఉన్న వారికి కష్టాలు కలిగాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక నెట్టకపోతా ఉంది గాలి అలలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. శిష్యులకి ఏం అర్థం కావట్లేదు, ముందుకు సాగలేకపోతున్నారు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకసారి ఈ శ్రమలకి ముందుకు వెళ్ళలేక, వెనక రాలేక, మధ్యలో ఏం చేయాలో అర్థం కాక ప్రాణంతో ప్రతిబిడ్డలాగిపోతూ ఉంటారు, గజిబిజి అయిపోతూ ఉంటారు. ఇక నా జీవితం అయిపోతూ వీళ్ళు అనుకుంటారు శిష్యులు, ఇక అయిపోయింది మన పని, దూరం ముందు కదలట్లేదు, అలా బాగా వస్తుంది, గాలి తీస్తా ఉంది, మునిగిపోతామేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ రాత్రి 4వ జామున యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు ఆ దూరంలో చూసి, ప్రియమైన దేని బిడ్డలారా, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుచు భయపడసాగిరి, కేకలు వేసిరి. బాగా గమనిస్తున్నారా? ఏమనుకున్నారంటే వీళ్ళు యేసు ప్రభువును చూచి భూతం అనుకున్నారు. రాత్రి పూట అది 4వ జామున యేసు ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు. అందుకే ఆయన ఒక్కడికే సాధ్యమైంది సముద్రం మీద నడవడం, ఇంకెవరికి సముద్రం మీద నడే శక్తి లేకపోయింది. ఎందుకో తెలుసా? ఆయన నోటి మాట చేత సముద్రం దేవుడు కలుగు చేసిన వాడు. సముద్రం కూడా ఏమంటలేదు, ఆయన అలాగే నేల మీద నిలబెడుతుంది. శిష్యులు మాత్రం ఆ నేల అలకిడి, ఆ గాలి చేత అలల చేత వారికి భయాన్ని కలుగు చేస్తుందేమో కానీ యేసు ప్రభుని నేల మీద నడుస్తూ ఉంటే ఆ నీళ్లు కూడా ప్రభును మునగనీయకుండా అలాగా పైకెత్తి పట్టుకున్నాయి. ఎందుకంటే ఆయన నోటి మాటతో నేలను సముద్రాలను కలుగు చేసిన వాడు ఆయన. సముద్రము కలుగులు కాకుండా కలిగింది, చేపల పక్షులు కలగమంటే కలిగాయి, సముద్రాలు కలిగాయి, వాగులు కలిగాయి. నోటి మాటతో సమస్త కలుగు చేసిన దేవుడు. అందుకే సముద్రం ఆయన ముంచలేదు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? ఆ నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ఆశ్చర్యపడి వీళ్ళు నీళ్ళలో ఎవరో చచ్చిపోయినా సముద్రంలో అల్ల చేత కొట్టుకొని అనేక సార్లు పొడవలు మునిగిపోయి ఆ యాత్ర చేసే వాళ్ళు ఆధారికి ఇద్దరికి పోయే వాళ్ళు తుఫాను వచ్చి మునిగి చచ్చిపోయిన వాళ్ళు ఎవరో భూతమై నీళ్ళ మీద నడుచుకుంటున్నారు, అందుకొస్తున్నారు వాళ్ళు చంపేయడానికి. కానీ తొందరపడిన వారై భయము చేత కేకలు వేసిరి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించండి. యేసు ప్రభువు చెప్పిన ఒక చక్కనైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన భూతమని చెప్తే కేకలు వేస్తే వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి. ఏం తెచ్చుకోవాలంట? హల్లెలూయా. అమ్మా వింటున్నారా? మిమ్మల్ని ఏం బిడ్డారా? వినండి జాగ్రత్తగా. ఏం తెచ్చుకోవాలి? అందుకే యెహోషువతో కూడా దేవుడు అన్నాడు, నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండము. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఏమి జరుగుతుందని కలవరపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. మన ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను పోతాను అనుకుని భయపడుతున్నాను శిష్యులారా, భయపడవద్దు. ధైర్యము తెచ్చుకునుడి. నేను ధైర్యం తెచ్చుకునుడి. నేను ధైర్యం తెచ్చుకునుడి. భయపడకుడి. దేవునికి స్తోత్రం. యేసు ధైర్యము తెచ్చుకునుడి. నేనే భయపడకుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసయ్య? నేనే భయపడకుడి. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఇట్లున్నారా? నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఏమో మీరు నాకు కనపడలేదు, ఒకవేళ నేను మీకు కనపడుతున్నానేమో కానీ కాస్త పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్తా ఉన్నాడని కాస్త నిద్రలోకి వెళ్తున్నారే. నిద్రలోకి వెళ్ళమాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. చెప్పండి, మా చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా,
ఈ వైరస్ ఎప్పుడు పోద్దు, మేము ఎలా పనులు చేసుకోవాలో, కుటుంబాలు పెద్దవి, కిరాలు కట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదని భయపడుతున్నారా? శిష్యులైతే భూతాన్ని అనుకుని యేసుప్రభు చూసి భయపడ్డారు. మీరు ఈ వైరస్ చూసి, ఈ కరువును చూసి ఏం బ్రతుకుతామో ఏం చేస్తామని కలవరపడిపోయి భయపడుతున్నారా? లేదు, యేసుప్రభు నీకు అభయం ఇస్తున్నాడు. యేసుప్రభు నీకు మాట ఇస్తున్నాడు. ఏమని మాట ఇస్తున్నాడు తెలుసా? నేనే, భయపడమకు. హల్లెలూయా. నేనే, నీటి మీద నడవగలిగిన దేవుడిని నేనే. శిష్యులారా భయపడకండి. ప్రభు ఇప్పుడు మనతో ఉన్న మాట తెలుసా? నేనే, ఉన్నవాడు నన్నువాడైన దేవుడు నేను ఉన్నాను కనుక మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ఉన్నవాడు అనువాడైన దేవుడిని నేను క్రీస్తును ఉన్నాను కనుక మీరు భయపడవద్దు నా పిల్లలారా. హల్లెలూయా. కింద చదవండి. వెంటనే 27వ వచనం. వెంటనే చదవాలి. యేసు ధైర్యం తెచ్చుకొనుడి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. భయపడకుడని నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవియ్యమని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దూడ దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి చాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పండి. మీకు ఈ కొన్ని విషయాలు చెప్పి ముగిస్తానండి, కంగారు పడకుండా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నేల మీద నడిచాడు. నేనే భయపడకండి అన్నాడు శిష్యులతో. వాళ్ళేమో భూతం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు చెప్పడమ్మా? ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు చూసి భూతమో అనుకునిచున్నారు. ప్రభు ఏమైనా భయమిస్తున్నాడు వాళ్ళకి. ఇప్పుడు మనలో కూడా ఇప్పుడు కూడా మన టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా కొన్ని వివరంగా క్షుణ్ణంగా చెప్తున్నారు. ఏమని ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఈ వైరస్ ఏమంటారు చెప్పండి? మహమ్మారి అని, భూతం అని, ప్రపంచాన్ని పట్టిన మహమ్మారి వైరస్ అని, దేశాన్ని రాష్ట్రాన్ని ఊపేస్తున్న మహమ్మారి భూతం అని. ఇప్పుడు ఈ టీవీలో వార్తలు చెప్పే వాళ్ళందరూ అదే మాట మాట్లాడుతూ వారు వార్తలు చెప్తున్నారు. కానీ యేసు కూడా భూతం కాదు, దయ కాదు. ఇప్పుడు మనల్ని బట్టి పీడించేది, మనల్ని అవకులను చేసేది, మన కలవర పెట్టేది, భయపెట్టేది ఈ లోకంలో ఉన్న కరువు, ఈ వైరస్. దాన్ని చూసి మనుషులు భయపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, నేను దేవుడు అయ్యా, నన్ను చూసి మీరు భయపడిన అవసరం లేదు. పేతురు మరి తెలివి కలిగిన వాడండి. మీకుందో లేదు అలాంటి తెలివి, కానీ దేవుని పిల్లలైన మనకు అలాంటి తెలివి, అలాంటి జ్ఞానము ఉండాలి. దేవుడికి స్తోత్రం. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. యేసు ప్రభు అంత దూరంగా నిలబడ్డాడు. దూరంలోకి రాలేదు. ఇంకా దూరంలోకి రాకపోతే వాళ్ళు భూతమని అరిశారు, కేకలు వేశారు. ఆ అల్లకొల్లోలం చేసింది సముద్రం. ఆ ధోనిని అతకుతాలు చేసింది. వైరస్ కూడా మనల్ని అతకుతాలు చేస్తూ ఉంది. కానీ ఆ అలలలో, ఆ తుఫానులో, ఆ శోధనలో వారి దగ్గరికి నడిచి వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసు. ఇప్పుడు మనతో కూడా నడిచి ఉన్నాడు, మనతో ఉన్నాడు, వాగ్దానం చేశాడు. యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు నేను తోడై ఉంటాను. ప్రభుతో పేతురు అడుగుతున్నాడు, అయ్యా ప్రభువా నీవే అయితే నీ వద్దకు నడిచి వచ్చేటది నాకు సెలవు ఉన్నాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, అయితే రా అన్నాడు. పేతురు నేల మీద పొడవలోంచి కాలు పెట్టినప్పుడు కాలు దిగిపోవట్లేదు, చక్కగా నీళ్ళ మీద నిలబడిపోయాడు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు నడువు అని. అలలు పొంగుతున్నాయి. హల్లెలూయా. బాగానండి, అలలు పొంగుతూనే ఉన్నాయి, గాలి వీస్తూనే ఉంది. అది ఇంకా నిమ్మలం కాలేదు. కానీ పేతురు ప్రభుని అడుగుతున్నాడు, నీవైతే నడుస్తానయ్యా. నేనే అన్నావు, భయపడద్దు అంటున్నావు,
నేను భయపడక నేల మీద నిలబడి నడుస్తాను, నీ వద్దకు వస్తాను, వచ్చుటకు నాకు సెలవు ఇవ్వు. అయితే రా. నేల మీద అడిగి పెట్టాడు, నీరు దిగిపోవట్లేదు, నిలబడి రాయిలాగా అయిపోయింది, రోడ్ లాగా అయిపోయింది. అడుగు పెట్టాడు, ఒక కాలు పెట్టాడు, ముందు శాంపిల్కి చూసుకున్నాడు. అంతే కదండి, ఎవరైనా ఎదురు 2 కాళ్ళు దుంటారా? ముందు లోతంతో చూసుకున్నట్లుగానే ఒక గమకం ముంగుతానేమోనని ఒక కాలు పెట్టాడు. పడవ నుంచి పేతుడు అది మొత్తానికి కాలు కింద దిగట్లే. అయ్యి బాబా చాలా బాగుంది అనుకున్నాడు, సంతోషపడ్డాడు. మరొక కాలు తీసి పెట్టాడు. 2 కాలు పెట్టినా కాలు దిగట్లేదు నేల మీద. ఎంత గొప్ప ధన్యత పేతుడు దేవుడు ఇచ్చాడండి. మరి నీకు నాకు కూడా అంత ధన్యత ఇస్తున్నాడు. నేల మీద నడిచే ధన్యత కాదు, లోకంలో నడిచే ధన్యత. లోకాన్ని జయించి లోకంలో సునాయాసంగా నడిచే శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. పేతురు నడిచినంత సేపు నడిచాడండి. నెమ్మదిగానే ప్రభు చూసుకుంటూ నడిచాడు. ప్రభు అంటాడు, అంత దూరంగా నిలబడ్డాడు యేసయ్య. రా పేతురు అన్నాడు. దిగాడు, నడుస్తున్నాడు. దేవుడు చూస్తూ నడుస్తున్నాడు. మంచిది. కొంతసేపు నడిచాడు. గాలి ఏం చేసింది? గాలి అలాగా వస్తాం, అలా అలా పొంగుతూ ఉన్నాయి. ఈయనకేమొచ్చిందంట? నేను మునిగిపోతా. గాలి వస్తాం, అలలు పొంగుతున్నాయి, నేను మునిగిపోతానని అతని హృదయంలో సందేహమో వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఎదురుగా యేసు ప్రభు నిలబడితే నేల మీద నడిచావే, ప్రభుని చూసుకుంటా కొంతసేపు నడిచావే, మరి నీ హృదయం ఎందుకు సందేహము? ప్రభు నీకు వాగ్దానం చేశాడు కదా, నేనే భయపడవద్దు అన్నాడు కదా. నేల మీద కూడా నీకు నడిపించాడు కదా, కొంతసేపు నడిచావు కదా, మరి నీకు ఎందుకు గాలిని చూసి సందేహము? నేలను చూసి ఎందుకు సందేహము? అలను చూసి నీకు ఎందుకు భయము? ఇంత గొప్ప శక్తి నీకు ఇచ్చాడు. ఎంత శక్తి చెప్పండి? నేల మీద నడిచే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు తోడై ఉన్నాడు, నీ దగ్గరికి యేసయ్య వచ్చాడు. కానీ ఏదో ఒక చిన్న అలను చూసి నువ్వు భయపడిపోతావు, ఏదో చిన్న కరువును చూసి నువ్వు భయపడిపోతావు, ఏదో వైరస్ చూసి నువ్వు గజగజ వణికిపోతావు. ఎందుకు భయము? చూసారా, నీళ్ళను చూచి అలను చూచి హృదయంలో భయం వచ్చి సందేహపడి నేను మునిగిపోతాను అనుకుంటున్నాడు. అలాగే మునిగిపోవడమో ప్రారంభించాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగే మునిగిపోసాగాడు. మునిగిపోతున్న వాడు ఏం చేశాడు? పేతురు అలాగే మునిగిపోతున్నప్పుడు అలాగే ఉండిపోలేదు, కానీ మరలా కేకలో వేస్తున్నాడు. చదవండి కిందికి త్వరగా. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభు నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? అల్ప విశ్వాసం ఇలా వచ్చింది. హల్లెలూయా. ఏమా అవిశ్వాసం వచ్చిందా? కరువులో కూలిపోతారు, మీకు ఆహారం దొరకదు. అవిశ్వాసం వచ్చిందా? వైరస్ మీ దగ్గరకు వస్తుంది. అవిశ్వాసం వచ్చిందా? కరువు మీ వద్దకు వచ్చింది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు పేతురుతో. భయపడవద్దు, నేనే అన్నాను, నమ్మాను. నీవే అయితే పేతురు నన్ను నడిపించాయి అన్నాడు, నడిపించాడు. కానీ ఏమొచ్చిందంట? అల్ప విశ్వాసి, అవిశ్వాసి, అపనమ్మకస్తుడా, ఎందుకు నువ్వు అవిశ్వాసపడి సందేహపడుతున్నావు? నేను నడుస్తాను సందేహం ఎందుకు పడ్డావు? గాలి చూసి ఎందుకు భయపడ్డావు? ఈ అలను చూసి ఎందుకు భయపడ్డావు? నీ దేవుడు నిన్ను నీకు ఎదురుగా నిలబడి ఉన్నాడు కదా. నిలబడి ఉండగా దేవుడు నడిపించిన దేవుడు. ఈ మనుషులు కొంతకాలం నడిచి, కొంతకాలం వేసి చూచి, కొంతకాలం నడిచి, కొన్ని మేలులు పొంది, ఏదో ఒక అలను చూచి, ఏదో ఒక గాలిని చూచి మనుషులు సందేహపడి, ఇక నా పని అయిపోయింది, ఇక నేను నడవలేను, ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఈ రోగం నాకు పోదు, ఈ ఆకలి తప్పు నేను చచ్చిపోతాను, ఈ కరుణ విడిచిపెట్టదు, ఏదో ఒక సమస్య వచ్చింది, ఇక నేను బతకలేను, ముందు కొనసాగలేను, భయపడుతున్నావు. హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా పేతురుతో అన్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతున్నావయ్యా? ఇంతసేపు నడిచావు బాగానే, నేను దేవుని ముందు నిలబడున్నాను కదా, నీకు ఎదురుగా నిలబడ్డాను కదా, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు భయపడ్డావు?
ఎందుకు అవిశ్వాసం పడ్డావు? కానీ మంచి పని ఒకటి చేశాడు. చాలా మంది ఏం చేస్తారంటే మునిగినట్టు అడుగుకెళ్తారు. అంటే లోకం చాలా బాగుంది, సముద్రంలో రకరకాల చదవాలి. వారు దోణ ఎక్కినప్పుడు చూడండి, వారు కలిసి, మీరు విచిత్రం తెలుసా, మునిగిపోతున్నాడు పేతురు కేకలు వేస్తుంటే అవిశ్వాస అల్ప విశ్వాసాన్ని ప్రభు అని గద్దించి పేతుర్ని అతని చేయి బట్టి పైకి లాగి కౌగిలించుకొని తర్వాత నీటి మీద ఇద్దరు నడుచుకుంటా వచ్చి దోణిలోకి వచ్చి కూర్చున్న తర్వాత గాలి సముద్రం నిమ్మలమో ఆయనో. చెప్పను కొట్టున్నా ఒకసారి గట్టిగా దేవుడికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నానండి. ప్రభువే ఎత్తుకొని పేతుర్ని చేయబట్టుకొని కౌగిలించుకొని నీటి మీద ఇద్దరు నడుచుకుంటూ వస్తూ దోణలోకి వచ్చి కూర్చున్న తర్వాత గాలి సముద్రం సమస్తము నిమలమా అయిపోయింది. అన్ని అణిగిపోయాయి. పేతురుని తన 12 మంది శిష్యులను విశ్వాసమును పరీక్షించుటకై దేవుడు గాలిని సముద్రాన్ని ఉప్పంగా చేశాడు. హల్లెలూయా. ఆ ఉప్పంగా చేసిన దేవుడు ఎప్పుడైతే దోణిలోనికి వారిని తీసుకొని పేతురు తీసుకొచ్చి కూర్చున్న తర్వాత సమస్తము నిమలమా అయిపోయాయి, అణిచివేశాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి చెవులు వచ్చాయేమో, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ మరణాలు కలుగుతున్నాయేమో. ప్రియమైన సంగమా, భయపడవద్దు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. నేను ఎడబాయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత చక్కనైన లేఖన భాగాలు. రోగం వచ్చిందా? భయపడవద్దు. తెగులు వచ్చాయా? భయపడవద్దు. అవిశ్వాస అపనమ్మకం పడకుండా ధైర్యంగా ఉండు. రాజుల గ్రంథం 1 రాజు 2 అధ్యాయంలో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడతాడు సొలొమోనుతో. ఎవరితో చెప్పండి? సొలొమోనుతో 1 రాజుల గ్రంథం 2 అధ్యాయంలో దేవుడు చక్కనైన మాట దావీదు ద్వారా మనకు తెలియపరిచిన మాట ఏంటంటే, దావీదులకు మరణకాలం వచ్చిందంట. చావుకు దగ్గర అయ్యాడు ముసలవాడై దావీదు. అప్పుడు సొలొమోనుతో దావీదు అంటాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. లోకులు పోయిన మార్గం నేను వెళ్ళిపోతున్నా, చనిపోతున్నా. కుమారుడా, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని దేవుడు ఏ ఆజ్ఞనికి ఆజ్ఞాపించాడో ఆజ్ఞల ప్రకారం నడుచుకో. నువ్వే పని చేయ పూర్వీకులను ఎక్కడ తిరిగినాడు జ్ఞానము కలిగి సమస్తాన్ని నువ్వు చక్కపరుచుకొని తిరిగి మళ్ళా వస్తావు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలుగుడు, భయపడవద్దు. చాలా మందికి భయం ఎక్కువ. వైరస్ వచ్చిన భయమే, రోగం వచ్చిన భయమే, దయ్యం వచ్చిన భయమే. మరలా చెప్తున్నాను నేను, గమనించండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడి కనుక వాడిని మీరు జయించి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు. యెహోషువతో అంటున్నాడు దేవుడు, మోషేకు తోడైనట్లుగా నీకు నేను తోడై ఉంటాను. నువ్వు భయపడవద్దు. నిబ్బరం కలిగుడు యెహోషువ, ధైర్యం కలిగుడు, నువ్వు భయపడవద్దు. నీకు తోడై కాపాడతాడు. 12 మంది శిష్యులు, పేతురు శిష్యులు కూడా అలాగే కాపాడాడు. 3 మంది ఏం పిల్లారా, ఇంకా లేఖనాలు చాలా ఉన్నాయి. కరువు వచ్చిందంట. బైబిల్ గ్రంథంలో 1 సంవత్సరం కరువు వస్తే సారిపత్తని ఎదరాలు ఎంతో కరువులో ఉండగా దైవజనుడు వచ్చాము ఏమంటాడు తెలుసా? అమ్మా భయపడవద్దు, నీకు ఏమి కాదు, ఈ కరువంతట్లో దేవుడు నీకు పోషిస్తాడమ్మా. లేదయ్యా, పట్టడి పిండి ఉంది, కొంచెం గుడ్లో ఉన్నదయ్యా, ఆ ఒక్క పని చేసుకొని తిని చచ్చిపోదని కట్లేరుకుంటానికి వచ్చానయ్యా అని దైవజనుడు తాను మాట్లాడుతుంటే దైవజనుడు అన్నాడు, అమ్మా భయపడవద్దు, ఏమి కాదమ్మా, ఈ కరువంతట్లో దేవుడు నీకు సజీవుడుగా పోషిస్తాడు. దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు. ఈ కరువు కాటుకల్లో, ఈ వైరస్లో, ఈ సమస్యలు ఏదైనా సరే, ఒకవేళ దేవుడు సెలవులకి రాలేదు, ఇన్ని వచ్చినా తన పిల్లల దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తుఫాన్ వచ్చింది, అలలు రేగుతున్నాయి, శిష్యులు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, కాపాడాడు. అలల్ని నిమ్మదం చేశాడు, గాలి నంచి వేశాడు, మరలా దోణిలో కూర్చొని క్షేమంగా దోణిని అవతలకి నడిపించాడు. ఈ 4 రోజుల శ్రమ, కొద్ది దినాల శ్రమ, ఎందుకంటే మన విశ్వాసం పరీక్షించడానికి. ఆకలి తప్పులైనా మనం నిలబడతామా లేదా? ఈ వైరస్ లో, ఈ శోధంలో, కరువులో నువ్వు దేవుని బిడ్డగా విశ్వాసం కలిగి ఉంటావా లేదా అని కొంత పరీక్షే. దేవుడి సెలవుతో ఇది వచ్చింది కనుక భయపడవద్దు, దేవుడు మనకు తోడైనాడు. నిబ్బరం కలిగి ఉండు.
దేవునికి సహాయం చేస్తాడు, నీకు తోడై ఉంటాడు, నేను ఎడవడో ఎడబాయుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాల ప్రకారం మన ధైర్యం తెచ్చుకొని నిబరం కలిగి మనం ఉందా. ఎవరు భయపడవద్దు, వైరస్ కానీ ఈ కరువు కానీ భయపడవద్దు. మన ప్రభు మనకు తోడై మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుకు తోడై ఉన్నాడు. ఇదిగో తన పిల్లలమైన మనకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అందుకే కదా ఈ విధానాలు కాపాడాడు, ఇప్పుడు కూడా ఇంకా కాపాడుతాడు. కనుక ధైర్యం కలిగి ఉండండి, నిబరం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ప్రభు మనల్ని దీవిస్తాడు. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమె తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దయా కనికరి కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు నీ పిల్లలు చక్కగా లేఖనాలు విని ఆరాధించి, పాటలు పాడి ఆరాధించి ఈ లేఖనాలు విన్న ప్రతి బిడ్డను నియమించి నీ కృపలో వర్తింపచేయమని తండ్రి నీ కటాక్షమాన్ని ఉంచున్నాను. నాయన ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ లో నీ వాక్యం వింటున్నాను ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి నీ ఉన్నతమైన కృపలో వర్తింపచేయమని. ఆయా ప్రాంతాల్లో తండ్రి సంఘ బిడ్డలు నిరీక్షణ మినిస్ట్రీ బిడ్డలందరూ అనేక ప్రాంతాల్లో నాయన మరి వాక్యాన్ని వింటున్నారు, నాయన చూస్తున్నారు, వారిని దీవించండి. ఇంకా నువ్వు నిరీక్షణ ప్రాంతం బిడ్డలు కాక అనేకులు నాయన మమ్మల్ని వెంబడిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నాయన నిబ్బరంగా ధైర్యంగా ఉండే కృపలను దయచేయండి, కరువంతట్లో వారిని పోషించండి. నువ్వు వాగ్దానం చేస్తావు, నేనే భయపడకంటాను, నీ ఉన్నవాడు అన్నవాడుగా దేవుడు కనుక నాయన మాకు ధైర్యాన్ని ఇచ్చావు. నీ ధైర్యంగా ఉండడానికి, విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని తండ్రి బిడ్డలందరూ మీరు ఆశీర్వదించమని. ఇక్కడ కూర్చొని కూడా ఈ గృహంలో మాతో పాటు ఆరాధించి ప్రార్థించి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారి సమస్యలు ఇబ్బందులను దూరపరచమని, కటాక్షం అందరి మీద ఉంచమని మమ్మల్ని తగ్గిస్తూ నీ నామాన్ని చూస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి యొక్క దీవెనయు కుమారుడి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి వచ్చి మనందరికీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వాక్యం చూస్తూ వెంబడిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు ప్రభు ఆత్మతోడే దీవించి ఆశీర్వదించి ధైర్యాన్ని నిబ్బరాన్ని కలుగు చేయుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగుగాక. అవానికి నాశనం కలుగుగాక. మన ప్రభు యేసు క్రీస్తు నిమిత్తము జయము జయము కలుగుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసు నామమున అందరికీ వందనాలు.